సుందరారెడ్డి గారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా ఒక వార్త చదివాను. ఏంటి అసలు? రైట్. అండ్ అది నిజమండి. అది వాళ్ళు ఐబీఎం, అమెరికా సంబంధించిన ఐబీఎం ఇంకా పెద్ద పెద్ద కంపెనీలతో టైప్ అయ్యి ఒక పైలట్ ప్రాజెక్ట్ బిగిన్ చేశారు రీసెంట్గా. అంటే ఈ అందరు ఇప్పటిదాకా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ నథింగ్ బట్ క్రిప్టో కరెన్సీ అనుకుంటారండి. కాదు, క్రిప్టో కరెన్సీని దాటి కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద చాలా యాప్స్ రన్ అవుతూ ఉన్నాయి. అవి ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట మిగతా వాటితో పోల్చుకుంటే. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉన్న గొప్పతనం ఏంటంటే డేటా మొత్తం బ్లాక్స్గా స్టోర్ అవుతూ ఉంటుంది ఒక చైన్ ఫార్మేట్లో. మీరు ఒకదాన్ని డిలీట్ చేయాలన్నా కూడా అంత ముందని డిలీట్ చేయాల్సి ఉంటుంది. అందుకని అది కరెక్షన్ ఫ్రీ అనమాట. సో ఇండియా లాంటి కరప్టెడ్ ఎకానమీలో ఫ్యూచర్లో దాన్ని కరప్షన్ ఫ్రీ చేయాలంటే ఇలాంటి టెక్నాలజీ యూసేజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆర్బీఐ దాని ఉపయోగాన్ని చాలా అర్లీగా డిటెక్ట్ చేసిందండి. అంటే దాన్ని వాడటం బిగిన్ చేసింది కూడా ఆల్రెడీ. ఇది ఇప్పుడు ఆర్బీఐ ఏంటంటే ఐబీఎం అండ్ అమెరికా 2-3 కంపెనీలతో టైప్ అయ్యి అండ్ ఇండియాలో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐ బ్యాంకు ఇలాంటి పెద్ద పెద్ద బ్యాంకులతో టైప్ అయ్యి ఇది బిగిన్ చేసిందనమాట. ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అని చెప్పేసి వాళ్ళు అది లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఒక బ్యాంకులో మనం ఏదైనా లోన్ తీసుకోవాలంటే పెద్ద మొత్తంలో మనం గ్యారంటీ ఇవ్వాలన్నమాట. గ్యారంటర్ లెటర్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు దాకా అది చాలా ఫ్రాడ్గా ఉండేది. అంటే నథింగ్ ఈజ్ గ్యారంటీ అనమాట. వాళ్ళు సపోజ్ నిరాన్ మోడీ ఉన్నారనుకోండి, 30,000 కోట్లకి మేము మా అసెట్స్ అన్ని మీకు గ్యారంటీ ఇస్తున్నామని చెప్పేసి ఒక ఫేక్ రిసిప్ట్ ఇచ్చేసేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ని కొలగేశారు మొత్తం. ఆల్మోస్ట్ 35,000 కోట్ల ఫ్రాడ్ అది. ఇలాంటి ఇండివిజువల్ బల్క్ లోన్స్ తీసుకున్న వాళ్ళు కానీ ఓకే, అలాగే పెద్ద పెద్ద బిగ్ మనీ ఫ్లో దాన్ని ట్రేస్ చేయాలంటే డెఫినెట్గా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ బాగా యూజ్ అవుతుందండి. అందుకని వాళ్ళు దీన్ని ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఒక పైలట్ ప్రాజెక్ట్స్ కింద బిగిన్ చేశారు. ముందు రోజుల్లో ఏంటంటే ఆర్బీఐ కూడా మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది. అండ్ డెఫినెట్గా ఈ బిగ్ డేటా అనలిటిక్స్ లాగానే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా పెద్ద ఎత్తున వినియోగంలో తేబోతుందని చెప్పేసి ఒక క్లియర్ కట్ విజన్ని పాస్ చేస్తుంది అనమాట. దీని ద్వారా అంటే ముందు రోజుల్లో ఈవెన్ బ్యాంక్స్ కూడా, ఎందుకంటే మేజర్గా ఈ టెక్నాలజీ వల్ల మేజర్ ఉపయోగం ఫినాన్స్ సెక్టర్ అండి. సో ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో ఒక 35% వాడేది ఒక ఫినాన్స్ సెక్టర్ ఒకటే. ఎందుకంటే సేఫ్టీ కోసం, సెక్యూర్ కోసం, ట్రేసబిలిటీ కోసం, వీటి కోసం వాడుతూ ఉంటారన్నమాట, ట్రాన్స్పరెన్సీ కోసం వాడతారన్నమాట. అందుకని ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడటం వల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ట్రాన్సాక్షన్లో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. తద్వారా దాన్ని ట్రాక్ చేయడం ఈజీ, మనీ ఫ్లోని ట్రాక్ చేయడం ఈజీ, కరప్షన్ తగ్గిద్ది అనమాట. అందుకని దీన్ని ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టేసి దీన్ని ఫుల్ ప్లెడ్జ్కి తీసుకెళ్ళిపోతారు. ఈ మధ్య ఇండియా ఆర్బీఐలో చాలా అగ్రెసివ్గా ఒక లుక్లో ఒక కార్పొరేట్ కల్చర్స్తో బిహేవ్ చేస్తుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఒక సంచలన న్యూస్ ఏంటంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రేడ్ని కూడా ఇండియన్ రూపీలకు అలౌ చేస్తున్నారు. అంటే నువ్వు నెవర్ థాట్ అసలు దాన్ని అసలు అలాంటి కాన్సెప్ట్ వస్తుందని ఎవరు అనుకోరు. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేట్ ఎవరైనా ఇండియన్ కరెన్సీలో చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు ఇది ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఒక ట్రాన్స్పరెన్సీగా మనీ ల్యాండింగ్ని అరికట్టాలి అంటే ఇలాంటి టెక్నాలజీ వల్లే కుదురుద్ది అనమాట. అందుకని పేపర్ ఆఫీస్ దగ్గర నుంచి బ్లాక్ చైన్ టెక్నాలజీ వరకు కూడా ఈ ఆర్బీఐ ప్రోగ్రెస్ అనేది ఒక వెరీ ట్రెమెండస్ అండి. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ డెఫినెట్గా మోర్ సెక్యూర్, మోర్ ట్రాన్స్పరెంట్, మోర్ టెక్నాలజికల్ సర్వే లాగా ఉంటుంది. దాని తోడు ఆల్రెడీ వీళ్ళు ఇండియన్ డిజిటల్ కరెన్సీని లాంచ్ చేస్తూ ఉన్నారండి. దానికి బ్యాక్గ్రౌండ్ కూడా వీళ్ళు ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ యూజ్ చేస్తున్నారనమాట. సో ముందు రోజుల్లో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్గా తీసుకొని ఎన్నో ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ డెఫినెట్గా వస్తాయండి. ఆల్రెడీ మీరు చూసారు డిపి, సిపి చాలా పాపులర్, డీసెంట్రలైజ్ ఫినాన్స్ ఇవన్నీ కూడా. డెఫినెట్గా దీని ద్వారా ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గబోతుంది అండ్ కరెక్షన్ తగ్గబోతుంది, అకౌంటబిలిటీ పెరగబోతుంది. తద్వారా ముందు రోజుల్లో ఎవరైనా ఫేక్ రిసిప్ట్లు క్రియేట్ చేసినా, బల్క్లో లోన్స్ తీసుకొని ఎగ్గొడుతున్నా వాళ్ళ డేటా ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట, ఏ మూల వచ్చినా సరే. సో డెఫినెట్గా అది చాలా మంచి విషయం అండి. అందులో ఆర్బీఐ లాంటి ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఏంటంటే మిగతా బ్యాంక్స్కి ఒక మార్గదర్శనం అనమాట. మీరు కూడా దీన్ని బిగిన్ చేయండి, ఇంకా మీరు కూడా ఇంటర్నల్ యూజ్ కోసం చేసుకోండి అని. ఇప్పుడు దాకా బ్లాక్ చైన్ టెక్నాలజీ అందరూ కూడా క్రిప్టో అని చెప్పేసి దాన్ని అట్లా క్రిప్టోలా చూశారు. క్రిప్టో అంటే వాలటిలిటీ, అప్ అండ్ డౌన్ ఇవన్నీ చూశారు. బట్ ఒక టెక్నాలజీగా దాన్ని వాడుకోవచ్చు అండ్ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్గా అనే విషయాన్ని ఆర్బీఐ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా మెసేజ్ పాస్ చేస్తుందండి. డెఫినెట్గా ముందు రోజుల్లో ఫినాన్స్ ఏరియాలో పర్టికులర్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ బాగా పెరిగిద్దండి. అండ్ ఇది ఫస్ట్ అడుగు అనమాట. ఇందులో ఐబీఎం లాంటి కంపెనీసే పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అనుకుంటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.